హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 355 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి గ్లోబల్ కాల్షియం ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 25th April 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లోబల్ కాల్షియం ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 and 2, 125 and 126 సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, హోసూర్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్యూఏ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ పొజిషన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఆడడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ, బి ఫార్మా, ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంటర్వ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఏపీఐ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డివిజన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ గారు మరియు భవ్య గారు అని చెప్పడం జరుగుతుంది. అండ్ తన కాంటాక్ట్ నంబర్స్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో గ్లోబల్ కాల్షియం సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@globalcalciumpharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ కాల్షియం వాళ్ళు అడుగుతున్నటువంటి క్యూఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా క్యూఏకి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు బెంగళూరులో కానీ ఇటు చెన్నైలో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్, మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విటల్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 26th and 27th April జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెంబర్ 6.2-119/1 నియర్ బోయిగూడ, భారత్ పెట్రోల్ బంక్, నీ బోయిగూడ, సికింద్రాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే పర్చేస్ మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మనము పర్చేస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వీళ్ళ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎఫిషియెంట్ ఇన్ గుడ్ వెర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పర్చేస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ ఫార్మా గ్రాడ్యుయేట్, అంటే బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ చేసిన ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వీళ్ళ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, గ్రాన్యులేషన్ అండ్ టాబ్లెట్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా
చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి ఖాన్ హెచ్ఆర్ గారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ తన మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో విటల్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@vitalpharma.in అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది విటల్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు పర్చేస్ కి ఇటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సీక్వెంట్ ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వీళ్ళు ఎలాంటి డేట్ కానీ, టైం కానీ, వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని అడుగుతున్నారు అంటే బి ఫార్మా, ఎం ఫార్మా మరియు బిఎస్సి అండ్ ఎంఎస్సి చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్ అండ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు జేఎం కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఆ పాయింట్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ HPLC, GC, LCMS, XRD, ICP, MS అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సౌండ్ నాలెడ్జ్ అండ్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ అండ్ గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాలిబ్రేషన్ ఆఫ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్, మెథడ్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అని మీరు పక్కగా నోట్ డౌన్ చేసుకుని ఆ తర్వాత ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇప్పుడు మనము సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే valerai.pinto@srl.sequent.in అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో పైన చర్చించుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంటే ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే సీక్వెంట్ కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మీరు ఈజీగా పొందొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే మ్యాంగ్లూర్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సీక్వెంట్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో కానీ ట్రై చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే అది వచ్చేసి గ్లెన్మార్క్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 25th April నుంచి 27th April వరకు జరుగుతాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, కోల్వాలే, బ్యాడ్రైజ్, గోవా. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, ప్యాకింగ్ మరియు క్వాలిటీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ గాను వీళ్ళు అడుగుతున్నటువంటి ఫంక్షనల్ ఏరియాస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్రాన్యులేషన్, కంప్రెషన్, టాబ్లెట్ కోటింగ్, పెల్లెట్ కోటింగ్ మరియు క్యాప్సూల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే కార్టోనేటర్, లేబులింగ్, బ్లిస్టర్ మరియు బల్క్ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ సెమీ సాలిడ్ కోసం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్లింగ్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12th
ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, బి ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంటర్వ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఏరియాస్ వచ్చేసి ఐపీక్యూఏ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అనలిస్ట్ కోసం అడుగుతున్నారు. అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్పిఎల్సి, ఇట్ మీన్స్ ఎంపవర్ 2/3. నెక్స్ట్ స్టెబిలిటీ, ఎఫ్పి, ఐపి, వ్యాలిడేషన్ మరియు రా మెటీరియల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ సపోర్ట్ కోసం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వేరియస్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం చూసుకున్నట్లయితే 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసి స్టెబిలిటీ మరియు ఎఫ్ఈ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్పిఎల్సి అనాలిసిస్, ఎంపవర్ 2/3 సాఫ్ట్వేర్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లెన్ మార్క్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.